పిటిషన్ వేశారు, 1,00,00,000 డబ్బులు తీసుకుంటుంది అని చెప్పి. దాని గురించి ఏమంటారు? ఆమె పైన ఆరోపణలు చాలా గత వారం రోజుల నుండి చాలా జరుగుతున్నాయి. రూమర్స్ అనేవి 100 నుంచి 200 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి జరిగింది. దీనిపైన చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టారు, నమ్మి పెట్టుబడులు పెట్టామని చెప్పి రిలేషన్ పరంగా చాలా మరి స్కూల్ కానీ క్లబ్లు కానీ రకరకాల ఇట్లా అన్నిటిని నమ్మించి పెట్టుబడులు పెట్టించారు కొంతమంది. ఎవరైతే వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారో ముఖ్యంగా ఈ సుబ్బరాజు అడ్వకేట్ కానీ ఈ మంగ్లీ కానీ ఇంకా చాలా మంది పాత్రదారులు ఉన్నారు, వాళ్ళని నమ్మి మేము పెట్టాము అని అంటున్నారు. అసలు వీటన్నిటి ఫస్ట్ మొట్టమొదటి కారణం ఎవరు, పెట్టించింది ఎవరు, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు అందరు నష్టపోయాన్ని నమ్మించింది ఎవరు? అసలు ఇంత దాకా అసలు మినిమం 1,00,000 2 కోట్లు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అంటే 100 నుంచి 200 కోట్లు అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా పెట్టిన వాళ్ళకి మేము ఇచ్చాము అన్నట్టు డబ్బులని ఎవరు చెప్పండి. ఏదైతే లాయర్ ఉన్నాడో లాయర్ కూడా మాట్లాడారు మంత్లీ చెప్పండి అంత. కొంతమంది అంటే మేము ఇచ్చామని కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అదే అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి ఎవరికి తెలియదు. ఇందులో వాస్తవం చెప్పాలంటే మాట్లాడుతున్నారు. సో అవి మొట్టమొదటిసారి ప్రారంభించినప్పుడు అథారిటీ అంటే ప్రూఫ్స్ అనేవి లేకుండా ఎక్కడో పార్టీలు జరిగినాయి, ఎక్కడో అక్కడ కలిసాం ఇక్కడ కలిసాం అనేవి ఇవే వస్తున్నాయి తప్పితే మేము ఇలా కలిసాము ఇలా ఒక దగ్గర అని చెప్పేసి క్లారిటీ క్లియర్ గా లేకపోవడం ఇప్పుడు స్కామ్ లో జరిగిందని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మంత్లీ మీడియా ముందు వచ్చి సింపతి కోసం అంటారా లేదంటే అంటే ఆమె చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. ఎందుకంటే ఆమె ఒక మంచి సింగర్, ఆమె ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది, పేరు తెచ్చుకుంది. సో ఆమె కష్టపడి ఎదిగిన వ్యక్తి. సో ఆమెకి నెరి అంత